పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అని ఈ జూబిలీ ధ్యానవడకములో ప్రతిరోజు వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఈ రిట్రీట్లో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ప్రభుయేసు నామములో శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మన జూబిలీ ధ్యాన వడకములో ఈరోజు మన యాత్రలో 10వ రోజుకు చేరుకుని ఉన్నాము. ఈనాటి మన ధ్యానాంశం ప్రయాణంలో బురదలో పడినా మన యాత్రలో బురదలో పడినా మనము ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఈ లోకపు యాత్రలో ప్రయాణిస్తున్నటువంటి మీకు నాకు ఎంతోమంది వ్యక్తులు పరిచయం అవుతూనే ఉంటారు. ప్రతిరోజు ఎన్నో ప్రాంతాలను మనం సందర్శిస్తూ ఉంటాం. రకరకాల పరిస్థితులు, రకరకాల వాతావరణాలు, రకరకాల వ్యక్తులు, వ్యక్తిత్వాలు, స్వభావాలు, వీరందరితో కలిసే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. అయితే యాత్రలో కొంతమంది తమ పరిచయాల ద్వారా మనల్ని బురదలో పడేస్తూ ఉంటారు. మరికొంతమంది తమ స్నేహాల వలన, ఇంకొంతమంది తమ అందచందాల వలన, ఇంకొంతమంది ఏవో వస్తువులను, ఏవేవో ఆకర్షణలను ఎరగా చూపిస్తూ మనల్ని బురదలో పడేస్తూ ఉంటారు. బయట వాళ్ళు మనల్ని బురదలో పడేయడం ఒకెత్తైతే, మన శరీరమే మనల్ని వెక్కిరిస్తూ, మన శరీరమే మనల్ని మోసం చేస్తూ, మన కన్నే మనల్ని బురదలో పడేస్తుంది. మన నోటి మాట, మన వినికిడి, మన ఆలోచన ధోరణి ఒక్కొక్కసారి మనల్ని బురదలో పడేస్తూ ఉంది. యాత్ర కొనసాగిస్తున్నటువంటి మనందరకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, బురదలో పడిపోయాను, పాపమనే బురదలో నేను జారిపోయాను, ఇక నా జీవితం ప్రయాణం ముందుకు సాగదేమో, ఇక బురదలో పడినా నేను లేవలేనేమో, బురదలో పడినా ఈ యాత్రలో దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో, ఎంత బురద ఒళ్ళంతా పులుముకొని, ఎంత పాపములో పడిపోయి, నా గతమంతా వెనక్కి తిరిగి చూస్తే పాపమే కదా, పాపపు బురదే కదా, అసలు ఈ యాత్రలో నేను నడవగలనా, నడిచి గమ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని నేను చేరుకోగలనా అనే సంశయం, మీమాంస, అనుమానం ఒకవేళ మనలో ఉంటే గనక, ఈ 10వ రోజు ధ్యాన వడకములో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను పీహహీరోత్ అనే ఒక స్థలానికి తీసుకుని వెళ్ళి చక్కటి పాఠాలు నేర్పిస్తున్నారు. వారితో పాటు మనము కూడా దేవుడు చెప్పే పాఠాలు విందాం రండి. మున్ముందుగా మూలవాక్యం నిర్గమాకాండం 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు మోషేతో, మీరు పోవు దారి నుండి వెనుదిరిగి మిగ్డోలునకు సముద్రమునకు నడుమ బాల్సెఫోనునకు ఎదురుగా పీహహీరోతు ముందట గుడారములు వేసుకొనవలెనని ఇజ్రాయేలీలతో చెప్పుము. సముద్రము వద్ద ఈ చోటికి ఎదురుగా మీరు విడిది చేయవలెను. ఈ మాట చెబుతూ ఒక్కసారి మనము 9వ వచనాన్ని కూడా చూద్దాం. ఫరో అశ్వబలము, అశ్వికులు, రథబలము, కాల్బలము ఇజ్రాయేలీలను తరుముచు పీహహీరోతు సమీపమున బాల్సెఫోనునకు ఎదురుగా సముద్రము ఒడ్డున వారు విడిది చేసి ఉన్న ప్రదేశమునకు వచ్చెను. ప్రియులారా, ఇజ్రాయేలీల యాత్రలో వారు ఐగుప్తు దేశంలో ఉన్న రామ్సెస్ అనే పట్టణం నుండి బయలుదేరి ఫస్ట్ స్టేషన్ సుక్కోతు అంటే పాకల మధ్య బస చేశారని, అక్కడి నుండి సుక్కోతు నుండి బయలుదేరి సెకండ్ స్టేషన్ ఏతాము అంటే హద్దు అనే అర్థం వచ్చే ఆ ప్రాంతంలో 2వ స్టేషన్లో బస చేశారని, అక్కడ నుండి పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించుకుంటూ వచ్చి థర్డ్ స్టేషన్ మనం ధ్యానించాము బాల్సెఫోన్ అంటే మీ ప్రయాణములో జాగరూకత కలిగి మెలకువ కలిగి ప్రయాణించండి అని మనం గతంలో విన్నాం.
అయితే ఈ బాల్సెఫోన్ అనే ఈ స్టేషన్కే మరొక అర్థం కూడా ఉంది. పీహహీరోత్. పీహహీరోత్ అంటే జమ్ము ఎదిగే చోటు, బురదలో జమ్ము ఎదిగే స్థలము అని ఈ పీహహీరోత్ అనేటువంటి స్థలానికి అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సృష్టిలో ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్రాంతంలో పెరుగుతుంది. ఒక్కొక్క జీవి ఎదుగుదల ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్క మనిషి ఎదుగుదల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిలో ఉంటుంది. పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి, వాతావరణం బట్టి ప్రతి మొక్క కానీ, ప్రతి జీవి కానీ, ప్రతి ప్రాణి కానీ, ప్రతి మనిషి కానీ ఎదుగుతూ ఉంటారు. ఇక్కడే దేవుడు ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. పీహహీరోత్ అనే బురదలో ఎదిగిన జమ్ములా, జమ్ము అంటే రెల్లు అని అర్థం. ఒక జమ్ము, జనుము వేరు, జమ్ము వేరండి. జనుము అంటే మొక్క అండి. జమ్ము అంటే నీటిలో ఎదిగేది. ఆ బురద నీటిలో ఎదుగుతున్నంతసేపు కూడా అది పచ్చగా ఉంటుంది. ఒక్కసారి కోసాక మిగతా మొక్కలన్నిటికంటే త్వరగా ఎండిపోయేది ఏదైనా ఉందంటే అది జమ్ము. జమ్ము, జూట్ అని పిలుస్తూ ఉంటాము కదా, అది ఇది. అయితే విందాం, దేవుడు ఇక్కడ ఒక పాఠాన్ని ఏం నేర్పిస్తున్నారంటే, ఇజ్రాయేలీయులారా, ఓ క్రైస్తవులారా, ఈ బురద నీటిలో ఎదుగుతున్న జమ్ము ఎలాగైతే బురదలో ఎదుగుతున్న పచ్చగా ఎదుగుతుందో, ఏపుగా ఎదుగుతుందో, విశ్వాసయాత్రలో బురద లాంటి లోకంలో బ్రతుకుతూ ఉన్నా, పెరుగుతూ ఉన్నా, ఎదుగుతూ ఉన్నా, బురద లాంటి పాపపు లోకంలో మీ విశ్వాసంలో ఎప్పుడూ పచ్చగానే ఉండాలి. భక్తిలోనూ, ప్రేమలోనూ, మర్యాదలోనూ, సాంప్రదాయాల్లోనూ, దేవుడు మెచ్చే అన్ని విషయాల్లో మీరు పచ్చగానే ఉండాలి. దేవుడు మెచ్చే విలువల్లో మీరు ఏపుగా జమ్ములాగా ఎత్తుగా ఎదుగుతూనే ఉండాలన్నది దేవుడి యొక్క మనసులో కోరిక. ఏ వాతావరణమైనా, పరిస్థితులు ఏవైనా, నీ చుట్టూతా ఉన్నవాళ్ళు అపవిత్రమైనటువంటి ఆలోచనలతో ఉన్నా, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అపవిత్రమైనటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నా, నీవు మాత్రం బురదలో కూడా తామర పుష్పములాగా, బురదలో కూడా ఎదిగిన పచ్చగా ఉన్నటువంటి జమ్ములాగా ఎదగాలి అన్నది దేవుడి కోరిక. అయితే పీహహీరోత్ అనే పదం దగ్గరకు వద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పీహహీరోత్ అనగా జమ్ము ఎదిగే చోటు. ఎక్కడుంది ఈ పీహహీరోత్? బాల్సెఫోన్ అంటే ఎర్ర సముద్రము యొక్క నదీ, ఎర్ర సముద్రపు పరివాహక ప్రాంతము ఇది. ఎర్ర సముద్రం యొక్క పరివాహక ప్రాంతం. ఎప్పుడైనా సముద్రములో నీరు అలల పోటుల వలన నిండుగా ఉంటే ఆ ఎర్ర సముద్రంలో ఉన్న నీరు వెనకకు పారి ఒక బురదలాగా ఏర్పడుతుందన్నమాట. మనం చాలాసార్లు బ్యాక్ వాటర్స్ అని అంటూ ఉంటాం కదా. సముద్రపు నీరు పొంగినప్పుడు ఆ నీరు కొంత అలా వెనక్కి పారుతూ ఉందన్నమాట. ఆ పారిన ప్రాంతమంతా స్లరీగా అంటే బురదగా ఉంటుందన్నమాట. ఈ బురదలో ఏపుగా ఎదిగే చెట్లు ఈ జమ్ము చెట్లు. పీహహీరోత్ అంటే ఎర్ర సముద్రపు పరివాహక ప్రాంతము ఈ పీహహీరోత్. ఎర్ర సముద్రము నిండుగా ఉన్నప్పుడు ఆ నీరు పీహహీరోతు వరకు వచ్చి ఒక బురదలా ఏర్పడుతుంది. ఆ బురదలోనే జమ్ము ఎదుగుతూ ఉంది. ఇంకా చరిత్రకారులు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ పీహహీరోత్ అనే ప్రాంతానికి నైలు నదికి ఒక లింక్ ఉందంట, ఒక కనెక్షన్ ఉందంట. అందుకనే మీరు వింటే మనం చదువుకుంటాం కదా, మోషే గారు పుట్టినప్పుడు అతని తల్లి అయిన యొకేబేదు, తర్వాత మనం ధ్యానిద్దాం, బిడ్డను దాచుకోవడానికి తనకు శక్తి లేక ఈ నైలు నదిలో ఏం చేసింది? ఒక జమ్ము పెట్టెను తయారు చేసింది. వింటున్నారా? కనెక్షన్ చేసుకోండి. ఒక జమ్ము పెట్టెలో తారు పూసి జగటమన్నుతో దాన్ని అద్ది అందులో పసిబిడ్డ అయినటువంటి మోషేను పరుండబెట్టి నైలు నదిలో వదిలేసింది. అంటే
ఈ పీహహీరోత్ అనే ఈ ప్రాంతము జమ్ము చెట్లు ఏపుగా ఎదుగుతున్నాయి కదా, దీనికి నైలు నదికి కనెక్షన్ ఉంది కాబట్టి ఆ మోషే తల్లి అయిన యొకేబేదు కూడా అక్కడ ఉన్నటువంటి జమ్ముతో ఒక బుట్టను అల్లి అందులో మోషేను పరుండబెట్టి నైలు నదిలో వదిలినట్లుగా మనం చరిత్రలో చదువుతున్నాం. సరే, దేవుడు ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఎర్ర సముద్రపు పరివాహక ప్రాంతమైనటువంటి ఈ పీహహీరోత్ అనే ప్రాంతంలో కాసేపు విడిది చేయమని, ఇది 3rd స్టేషన్. బాల్సెఫోన్, పీహహీరోత్ అనేటువంటిది 3వ స్టేషన్ అన్నమాట వారి యాత్రలో. ఇక్కడ ఆపి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. బిడ్డలారా, నంబర్ 1 మొదటి పాఠం ఏంటంటే, బురదలో పెరిగిన పచ్చగా ఉన్న ఈ జమ్ము చెట్టులాగా మీ యాత్రలో మీరు బురదలో పడిపోయే ప్రమాదాలు చాలా ఉంటాయి. బురదల్లాంటి స్నేహాలు, బురదల్లాంటి అలవాట్లు, బురదల్లాంటి వ్యసనాలు, బురదల్లో గుంజే వ్యక్తులు మన మధ్య తిరుగుతూ ఉంటారు. నిన్ను బురదలోకి అనుక్షణము నెట్టే ఈ శరీరపు వాంఛలు బురదలో నిన్ను పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. చుట్టూతా బురదమయమైనటువంటి ఈ లోకంలోనే మనం బ్రతుకుతూ ఉన్నా మనం మాత్రం ఎప్పుడు జమ్ములా పచ్చగా ఎదగాలి, పవిత్రంగా జీవించాలి అన్నది దేవుడి యొక్క కోరిక. యోబు భక్తుడు 8వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటారంటే, జమ్ము బురదలో తప్ప వేరు తావున పెరుగునా. ఏమంటున్నారండి? జమ్ము బురదలో తప్ప వేరు తావున పెరుగునా. అవునండి, ఈ జమ్ము అనేది, ఈ రెల్లు అనేది, ఈ జూట్ అనేది బురదలోనే పెరిగినా ఎప్పుడు ఏపుగానే పెరుగుతూ ఉంది, పచ్చగానే పెరుగుతూ ఉంది. ఇక్కడే మనం పాఠం నేర్చుకుంటున్నాం. బురదలాంటి లోకంలో, బురదలాంటి ప్రజల మధ్య, బురదలాంటి అలవాట్లు, ఆలోచనల మధ్య మనం పెరుగుతున్నా, మన యాత్రలో ముందుకు ప్రయాణిస్తున్నా ఒక జమ్ములాగా ప్రతి క్రైస్తవుడు విశ్వాసములో ఏపుగా ఎదగాలి, పవిత్రతలో పచ్చగా ఎదగాలి, ప్రేమలో పవిత్రంగా ఎదగాలి. తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 12వ వచనము నుండి మనం చదువుతాము. తిమోతి, నా ప్రియమైన బిడ్డ, నీవు వయసులో చిన్నవాడవని నిన్ను ఎవరు అవమానింపకుండా ఉండుటకు నీవు ప్రేమలోను, విశ్వాసములోను, భక్తిలోను, ప్రవర్తనలోను అందరికీ మాదిరిగా ఉంటూ ఎదుగుతూ ఉండు అని పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి సలహా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇలాంటి పాపపు బురద ఉన్న లోకములో కడిగిన ముత్యములా ఎదగడం సాధ్యమా? ఈ లోకపు బురదలో, నజరేతు అనే ఊరిలో, ఆ బురద నీటిలో, ఆ బురద ఊరిలో తల్లి మరియా బురద లాంటి ఆ సమాజంలో ఆమె ఎదుగుతున్న పవిత్రమైన విలువలతో పెరిగింది. జమ్ములా ఏపుగా పచ్చగా ఎదిగింది. ఎంతగా ఎదిగిందంటే పరలోకానికి, భూలోకానికి మహారాణి అయ్యేటంత ఎత్తుకు ఆమె ఎదిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఐగుప్తును వీడినటువంటి ఇజ్రాయేలు ఈ పీహహీరోత్ లేదా జమ్ము పెరిగే అనుభవాల గుండా కనానుకు ప్రయాణం అవుతున్నట్లే మన జీవితంలో పరలోక కనానుకు చేరే ముందు ఈ బురద అనుభవాలను దాటుకుంటూ మనం వెళ్ళాలని దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, అది మీ చిన్న ప్రపంచమైనా పెద్ద ప్రపంచమైనా, పాపమనే బురదలో ఈ లోకం దొర్లుతూ ఉన్నా, అటు చూస్తే కొంతమంది వ్యభిచారములోను, కాముకత్వంలోనూ దొర్లుతూ ఉన్నారు, ఇటు చూస్తే మరికొంతమంది అన్యాయములోను, అధర్మంలోనూ బ్రతుకుతూ ఉన్నారు, ఎదురుగా చూస్తే కొంతమంది త్రాగుడులో, వెనక్కి తిరిగి చూస్తే రకరకాల వ్యసనాల్లో ప్రజలందరూ పాపపు బురదలో దొర్లుతున్నా దేవుడి యొక్క కోరిక ఏంటంటే, నీవు మాత్రం నోవాలా, పాపపు బురద లాంటి ప్రపంచములో నోవాలాగా పవిత్రంగా ఎదుగు, దానియేలులాగా పవిత్రంగా ఎదుగు, ఒక యోసేపులాగా పరిశుద్ధంగా జీవించు, తల్లి మరియలాగా పరిశుద్ధంగా జీవించు, మన ఆరాధ్య దైవమైనటువంటి యేసయ్యలాగా పరిశుద్ధంగా జీవించు అని. ప్రియులారా, లోకములో 2 రకాల బురదలు ఉన్నాయండి. ఒక బురద ఏంటంటే
అసలు దేవుణ్ణే ఎరుగని బురద. వారికి దేవుడంటే నమ్మకం లేదు, అసలు దేవుణ్ణి విశ్వసించరు, నమ్మరు. ఇదో రకమైన బురద. రెండో రకమైన బురద, ప్రమాదకరమైన బురద ఏంటంటే దేవుణ్ణి ఎరిగి కూడా, అంటే మనలాంటి వాళ్ళం, నిజదేవుడు ఎవరో తెలుసుకొని కూడా పాళ్లకు నీళ్లకు తేడా ఎరిగియు మంచి చెడుల తారతమ్యం తెలిసి కూడా చీకటికి వెలుగుకు మధ్య తేడా గ్రహించి కూడా దేవుడంటే తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ పాపములోకి జారిపోయే బురద రెండవ రకపు బురద. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలోనే పునీత పేతురు గారు తను రాసినటువంటి రెండవ లేఖ, పేతురు గారు వ్రాసిన రెండవ లేఖ 2వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు చదువుతాను, వినండి. వారు సన్మార్గమును గ్రహించి వారికి అనుగ్రహింపబడిన పవిత్రాత్మను స్వీకరించిన పిదప విముఖులైనట్లే గదా. దానికంటే వారు సన్మార్గమును ఎరుగకయే ఉన్నచో వారి స్థితి కొంత బాగుండెడిది. తాను కక్కిన కూటికి కుక్క ఆశించును, స్నానము చేయించినంత మాత్రమున పంది బురదగుంటలో పొర్లాడక మానునా? ప్రియా దేవుని బిడ్డలారా, పేతురు గారు చెప్పే ఈ మాటలు, అసలు దేవుడంటే ఎవరో తెలియకుండా పాపములో పడిపోయావంటే ఓకే, దేవుణ్ణి తెలిసి కూడా వాక్యాన్ని ఎరిగి కూడా మళ్ళా తెలిసి పాపములో పడిపోతున్నావంటే నీవెవరో తెలుసా? పేతురు గారు చెప్పే మాటలు, కుక్క తాను కక్కిన కూటికి ఆశించినట్లుగా. ఇంతకుముందు ఏ పాపాన్నైతే వదిలేశామో, ఏ పాపమైతే వద్దనుకున్నామో, ఏ చూపులు, ఏ పరిచయాలు, ఏ స్నేహాలు, ఏ వ్యసనాలు, అలవాట్లు వద్దనుకున్నామో, వదిలేసిన వాటిని, కక్కేసిన వాటిని మరలా వాటి జోలికి వెళితే పేతురు గారు అలాంటి సునకముతో అటువంటి వారిని పోలుస్తూ ఉన్నారు. తర్వాత పందిని గురించి కూడా ఉదాహరణగా చెబుతూ, పందిని కడిగి స్నానం చేయించి పందికి పన్నీరు పూసిన, ఏంటి పందికి పన్నీరు పూసిన అంటే మంచి డియోడ్రెంట్ సెంట్లు దానికి కొట్టినా తిరిగి ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్తుందంటే ఆ బురదలోనే పొర్లాడుతూ బ్రతుకుతూ ఉంది. ప్రియులారా, పందికి డియోడ్రెంట్ సెంటు కొట్టినట్లు దేవుడు కూడా సప్త సంస్కారాలు మనందరికీ ఇచ్చారు. దేవద్రవ్యానుమానాలు, సాక్రమెంట్స్ మనకందించి తన పరిశుద్ధ తైలముతో మనల్ని అభిషేకిస్తున్నా మరలా పందిలాగా మనము అదే పాపపు బురదలో పొరులాడుతూ ఉంటే దేవుడు మనసులో బాధపడతాడు. ఈ యాత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏదో ఏంటి వాక్యమునని కుక్కతోనూ పందితోనూ పోలుస్తుందా అని మనం ఫీల్ అయిపోకుండా, నిజంగా నేను అట్టి జీవితం జీవిస్తూ ఉన్నానా? దేవుడు నన్ను ఇంతటి ఉన్నతమైన యాత్రలో నన్ను నడుపుతూ ఉంటే, దేవుడు చెయ్యి పట్టుకుని నడవాల్సినటువంటి నేను ఏ పాపాన్నైతే వదిలేశానో మరలా ఆ పాపపు బురదలోనే దొర్లుతూ ఉంటే మన యాత్ర ముందుకు సాగలేదు. దేవుడు మనసులో ఉన్న కోరిక బురదలో కూడా, బురదలాంటి లోకంలో కూడా పచ్చటి జమ్ములాగా నువ్వు ఎదుగుతూనే ఉండాలి. ఈరోజు క్రైస్తవులమైన మనం క్రీస్తు రక్తంతో కడగబడినా అది కొన్నాళ్ళే. పందికి కానీ కుక్కకు కానీ స్నానం చేయిస్తే కొంతసేపే మనతో ఉంటుంది, తర్వాత దాని దారినది పోతున్నట్లే క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి మనము కూడా కొంతసేపే భక్తిలో ఉంటున్నాము, కొంతసేపే ఆ ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి వాక్యానుసారం బ్రతుకుతున్నాము. ఎవరైనా ప్రియులకు దేవుని బిడ్డలారా, మళ్ళీ పాపపు బురదలో జారిపోయి గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన ఆ కోపములోకి మరలా జారిపోవటంలే. అదే అసూయ, అదే స్వార్థం, అవే కాముకత్వాలు, అవే శత్రుత్వాలు, అవే కలహాలు, అవే త్రాగుడు, అదే జోదము, అవే విందులు, వినోదాలు, మరలా మాంత్రిక శక్తుల దగ్గరికి, విగ్రహారాధనల దగ్గరికి వెళుతూ మరలా బురదలో మనం పొర్లాడుతూ ఉంటే, బురదలో పడినా నీ యాత్ర ముందుకు ఒక జమ్ములాగా సాగిపోతూనే ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి పరిశుద్ధ కన్య మరియ క్రీస్తుకు జన్మనివ్వాలని, జన్మనివ్వక ముందు, జన్మనివ్వక తర్వాత కూడా ఆమె ఈ లోకపు బురద తనకు అంటని జన్మ పాపరహితోద్భవి.
అమలమైన విమలమైన నిర్మలమైన అమలోద్భవి మాత ఆ మరియ తల్లి లోకపు బురద ఏమీ కూడా తన దరిదాపులకు రానివ్వలేదు. నజరేతు అనే బురదలో పెరిగిన, ఎందుకండి నజరేతు ఊరిని బురద అంటున్నారంటే, చరిత్రకారులు ఏం చెప్తారంటేనండి, మనకు బైబిల్లో కూడా ఫిలిప్పును నతనయేలు అడుగుతాడు, నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా? నజరేతులో మంచి ఎందుకు రాదు? ఆ రోజుల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నజరేతు అనే ఊరిలో సఫోరిస్ అనే ఒక ప్రాంతం ఉందంటండి. ఆ ప్రాంతీయులు బందిపోటు దొంగల్లాంటి వాళ్ళు. ఏం చేశారంట, ఒకరోజు రోమా సైన్యములోనికి గుట్టు చప్పుడు లేకుండా వీరు జొరబడి రోమా రాజ్యపు సైనికుల వద్ద ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా దొంగతనంగా తీసుకుని వచ్చేశారు నజరేతులో ఉన్న సఫోరిస్ అనే ప్రాంతానికి. విషయాన్ని తెలుసుకున్న రోమా సైనికులు ఏం చేశారంట, కోపోద్రుక్తులై ఒకరోజు నజరేతు అనే ఊరి మీద దాడి చేసి ఊరు మొత్తాన్ని తగలబెట్టేశారంట కోపంతో. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలాంటి దొంగలు అపవిత్రపు ఆలోచనలు కలిగినటువంటి నజరేతు అని ఆ ఊరంతా, ఆ దేశం అంతా ఫేమస్ అయిపోయింది నజరేతు. అందుకనే నతనయేలు అడుగుతున్నాడు ఫిలిప్పుతో, నీవు మెస్సయాను కనుగొంటివంటున్నావు, ఆయనేమో నజరేయుడైన యేసు అంటున్నావు, మరి నజరేతు అనే ఆ ఊరిలో నుంచి మంచి అనేది ఏదైనా రాగలదా? ఫిలిప్ అన్నాడు, వచ్చి చూడుము. పీహహీరోత్ అనేటువంటి బురదలో సైతము జమ్ము పచ్చగా ఎదిగింది కదయ్యా. నజరేతు అనే ఈ బురదలో నజరేయుడైన యేసు ఆయన జమ్ములాగా పచ్చగా ఎదగలేడా? వచ్చి చూడు అని పిలిచాడు. నిజమే, ఫిలిప్పుతో వెళ్ళిన నతనయేలు ఆ జమ్ములా ఎదిగిన యేసయ్యను చూసి ఆశ్చర్యపోతూ ఉంటే, ఇదిగో స్వచ్ఛమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పగానే, ప్రభువా నేను మీకు ఎట్టా తెలుసు అంటే, మీరిద్దరూ మాట్లాడుకోకముందే నువ్వే చెట్టు కింద కూర్చున్నావో కూడా నాకు తెలుసయ్యా. బురదలో ఉన్న పీహహీరోతులో పెరిగిన ఒక జమ్మును కనుగొన్నాడు, పచ్చగా ఎదుగుతున్న మెస్సయాను కనుగొన్నాడు. నతనయేలు అని పిలవబడే ఆ బర్తలోమయి కూడా ప్రభువుని అనుసరించాడు. జకరియా గ్రంథము 10వ అధ్యాయం, జకరియా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాను. వారు సూర్యుల వలె తమ విరోధులను వీధులలోని బురదలో పడవేసి త్రొక్కుదురు. వారి ప్రభువు వారికి తోడుగా ఉండెనుగాన వారు పోరు సల్పగా శత్రువుల అశ్వికలు సిగ్గుతో వెనుదిరుగుదురు. ఓకే, ఈ మాటలో మనకు ముఖ్యమైన మాట ఏంటంటే, వీధులలోని బురదలో అన్న మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటంట, బురద సాధారణంగా ఎక్కడుంటుందండి? చెరువుల దగ్గర ఉంటుంది కదా. ఆ పరివాహక ప్రాంతాల్లో బురద ఎక్కడైతే నీరుంటుందో అక్కడ ఉంటుంది. ఇక్కడ జకరియా ప్రవక్త ఏమంటున్నారంటే, ఎక్కడో చెరువు గట్టున చెరువుల ఒడ్డున ఉండాల్సిన ఆ బురద ఇప్పుడు ఎక్కడొచ్చి చేరిందంట? వీధుల్లోకి వచ్చేసిందంట. ప్రియులారా, ఇక్కడే ఒక మాట అర్థం చేసుకుందాం లోతుగా. ఈ రోజుల్లో ఎక్కడో ఏదో మూల అన్యాయం జరుగుతుందంటే కాదు, ఎక్కడో అధర్మం జరుగుతుందంటే కాదు, ఎక్కడెక్కడో నగర శివారుల్లో హత్యలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కాదు. ఆ బురద ఎక్కడో ఊరు పులిమేరల్లో జరగాల్సిన అన్యాయాలు వీధుల మధ్యకు కూడా వచ్చేసిందండి. మన వీధుల మధ్యకు, జనసంచారం, జనాలు కాపురం ఉంటున్న మన వీధుల్లోకి కూడా, ప్రతి కాలనీకి, ప్రతి అపార్ట్మెంట్కి, ప్రతి విల్లాల్లోకి బురద చేరిపోయింది. బురద చేరిపోయింది. నేను ఏ బురద గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? నిండు చోళాలైన మరియ తల్లి ప్రసవ వేదన అనుభవిస్తూ బెత్లెహేము వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆమెను చూసి జాలి పడలేని వీధులున్నాయే, జాలి లేని బురద బెత్లెహేము వీధుల్లో కనిపించటం లేదు. అలాంటి బురద ఒకవేళ మీ వీధుల్లో ఉందేమో. మీ వీధుల్లో ఉంటున్నటువంటి ఒక వృద్ధుణ్ణి, వృద్ధురాలిని చూసి జాలి లేదా? మీ వీధిలో కాపురం ఉంటున్న ఒక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని చూసి మన హృదయం కరగటం లేకపోతే
ఆ రోజుల్లో బెత్లెహేము వీధులకి మన వీధులకి పెద్ద తేడా ఏముంది? చెరువుల దగ్గర ఉండాల్సిన బురద మన వీధుల్లోకి వచ్చేసింది. హేరోదురాజు కోటల్లో, హేరోదురాజు కోట ఉన్న వీధుల్లోకి బురద ఎలా వచ్చిందో తెలుసా? యేసయ్యను చంపడానికి కుతంత్రాలు పన్నే బురద. మనసులో ఒక కుళ్ళు కుతంత్రం ఉంచుకొని బయటికి మాత్రం మీరు వెళ్ళండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తానని పలికే ఆ యొక్క అసూయ అనే బురద మన వీధుల్లో అలాంటిది ఉందేమో. మనం బ్రతుకుతున్న మన కాలనీల్లో హేరోదు లాంటి అసూయ, కుట్ర కుతంత్రాలు పన్నే బురద వచ్చి చేరిపోయిందేమో. నజరేతు వీధులు ఒకసారి మాట్లాడుకుందామా? నజరేతు వీధుల్లో ఎలాంటి బురద వచ్చిందో తెలుసా? నీకు పెళ్లి కాకుండానే నువ్వు గర్భవతి ఎట్లా అయినావు? నిందలు వేసే బురద. పెళ్లి కాకుండానే ఆవిడ్ని చేసుకోవడానికి, ఆవిడికి భర్తగా ఉండడానికి నీకు సిగ్గులేదా అని జోజప్ప గారిని విమర్శించే బురద. నిజాలు తెలుసుకోకుండా నోటికేదొస్తే అది వాగే అర్థం లేని ప్రలాపనలు చేసే బురద, నిందలు వేసే బురద, పుకార్లు సృష్టించే బురద మన వీధుల్లో లేదందామా? ప్రియా దేవుని బిడలారా, ఇట్లాంటి బురదల మధ్య బ్రతుకుతూ ఉన్న మన యాత్రలో ఎవరో ఏదో అన్నారని బురదలో పడిపోకు, జారిపోకు. నన్నంటే నేను ఊరుకుంటానా? నా పుట్టలో వేలెడితే నేను కొట్టనా అన్నట్లుగా నన్ను అన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని అంటానని బురదలో జారిపోకు. బురదలో పడినా, ఈరోజు ధ్యానాంశం, బురదలో పడినా నీ యాత్రలో ముందుకే సాగిపోతూ ఉండు. ఒక జమ్ములాగా పచ్చగా పవిత్రంగా ఎదుగుతూ ఉండు. ప్రియులారా, బురదలో పడినా బురదను నువ్వు తొక్కాలి కానీ బురద నిన్ను తొక్కనివ్వకూడదు. యోర్దాను నదిలోనికి దిగాడు ప్రభువు, యేసు ప్రభువు జ్ఞానస్నానం పొందడానికి. జ్ఞానస్నానం పొందడానికి యోర్దాను నది బురదలో దిగిన యేసయ్య ఆయనే బురదను తొక్కాడు తప్ప ఏ బురద ఆయనను తొక్కనివ్వలేదు. ఇది స్ఫూర్తి మనందరకు కావాల్సింది. ఈ లోకములో ఉన్న పాపాన్ని మనము తొక్కాలే తప్ప పాపం మనల్ని తొక్కనివ్వకూడదు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో మనకు తెలుసు, ప్రభు అన్నమాట, ఇదిగో మీ పాపములన్నిటినీ సముద్ర గర్భమున నేను నా పాదాల కింద తొక్కి ఉంచుతాను అన్నాడు. పాయింట్ నెంబర్ 1, ఈ పీహహీరోత్ అనే ఈ ప్రాంతంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పీహహీరోత్ అనే ప్రాంతానికి ఉన్న పేరు అర్థం ఏంటంటే బురదలో పెరుగుతున్న జమ్ము, జమ్ము ఎదిగే చోటు. ఈ జమ్ము మనకు నేర్పించే పాఠం ఏంటి? బురదలో నేను ఎదుగుతున్నా, నేను బురదలో తొక్కబడలేదు, బురదలోనే కూరుకుపోలేదు, బురదలోనూ పచ్చగా ఎదుగు చూపిస్తూ ఉన్నాను. నా ఈ యాత్రలో, మన ఈ జూబిలీ యాత్రలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రయాణికులమైన మనమందరము ఈ జూబిలీ యాత్రలో చుట్టూ ఉన్నటువంటి బురదలకు లొంగిపోకుండా, పడిపోకుండా, బురదపు లోకంలో కూడా పచ్చగా విశ్వాసములోను, ఆధ్యాత్మికతలోను, భక్తిలోను మనమందరము ఎదుగుదుముగాక. ఇక రెండో మాట, జమ్ము గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమనుందా? జమ్ము నేర్పించే పాఠం ఏంటంటే, అది జమ్ము అంటే రెల్లు అండి. అంటే మీకు అర్థమైనట్లుగా ఒక గడ్డి లాంటిది. ఈ జమ్ము ఎంత ఎదిగినా దాని చివర వంగే ఉంటుంది. గమనించారా? జమ్ము నుండి మనం నేర్చుకోవలసిన పాఠం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనము, మీరు ఉపవాసము ఉండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు. దేవుడు ఏం చెప్తున్నారంటే యెషయా ప్రవక్త ద్వారా, రెల్లు కాడ ఏం చేస్తుందంట? వంగుతుందంట. ప్రియులారా, జమ్ము కానీ రెల్లు కానీ సన్నగా, పొడవుగా, నిటారుగా, ఎత్తుగా ఎదిగిన దాని శిఖరం, దాని తల మాత్రం వంచినట్లే ఉంటుంది. చెప్తారు కదా, ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం ఈ జమ్ము మనకు నేర్పిస్తున్న పాఠం. ప్రియులారా, మన ఈ యాత్రలో చదువులో ఎంతో ఎత్తు ఎదుగుండొచ్చు మనం,
మన స్థాయి, మన అంతస్తు, మన హోదా, మన అధికారం, మన పదవులు చూసుకొని ఎంతో ఎత్తు ఎదిగామేమో. మనం సంపాదించే విషయంలో కూడా చాలా ఎత్తు ఎదిగిపోయామేమో. ఈ లోకములు అన్నీ సమకూర్చుకునే విషయంలో, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న విషయంలో చాలా ఎత్తు ఎదిగిపోయామేమో. నిజమే, నిన్నెవరు తాకలేరు. కానీ ఈ యాత్రలో దేవుడు పీహహిరోత్ అనే ప్రాంతానికి ప్రజల్ని అక్కడ చేర్చి చెప్పేది ఏంటంటే, ఈ యాత్రలో ఎంత ముందుకు దూసుకుపోతున్నా, ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నా, నీవు మాత్రం ఈ జమ్ములాగా తల ఒగ్గే ఉండు, విధేయతతో ఉండు, వినయంతో ఉండు. ప్రియులారా, ఎవరికి విధేయించాలి మనం? మన నాయకులకు, పాలకులకు, మన అధికారులకు, దేశ రాజ్యాంగానికి, చట్టానికి, మన తల్లిదండ్రులకు, మన గురువులకు, మనకంటే పెద్దలకు మనం ఎప్పుడు కూడా విధేయత చూపిస్తూనే ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5లో మనం నేర్చుకున్న మాట, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. మళ్ళా మరియ తల్లి దగ్గరికి వద్దాం. ఎంతటి వినయశీలి మరియ తల్లి. లూకా సువార్త 1వ అధ్యాయం 38లో, ఇదిగో నేను ప్రభుని దాసురాలును అంటూ దైవ చిత్తానికి తల వంచిన జమ్ము మరియ తల్లి. లూకా సువార్త 2వ అధ్యాయము 4-5లో, అగస్తు చక్రవర్తి యొక్క ఆజ్ఞ మేరకు జనాభా లెక్కల కోసం నిండు చోళాలైనప్పటికీ చట్టానికి, దేశపు చట్టానికి తల వంచినటువంటి వాళ్ళు బెత్లెహేమునకు వెళ్ళారు. లూకా సువార్త 2:24లో, చట్ట ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయ సమర్పణకు వెళ్ళినప్పుడు ఒక జత గొవ్వలను సమర్పించి బాలయేసును కానుకగా సమర్పించారు. మన లొంగు ఉండాల్సింది, తగ్గుండాల్సింది, విధేయించి ఉండాల్సింది చట్టానికి. చట్టం ఎవరి చుట్టం కాదు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనములో ఏమన్నారో తెలుసా? చట్ట ఉల్లంఘన పాపమే. అది ఎవరైనా, ఎవరు కూడా రూల్స్ బ్రేక్ చేయకూడదు, వాక్యాన్ని బ్రేక్ చేయకూడదు, వాక్యానికి లొంగి ఉండాలి, తగ్గి ఉండాలి. మొన్న మధ్యకాలంలో ఏమండి, కరోనా టైంలో మామూలుగా మనకి దేశంలో ఉన్న అందరికీ ఏం చెప్పారు? లాక్డౌన్, ఎవరు బయటికి రాకండి. ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు, స్కూల్స్, ఏంటి ఇంకా చర్చెస్, దేవాలయాలు అన్నీ కూడా మూసే ఉంచాలి. జ్ఞాపకం ఉందా? వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, చట్ట ఉల్లంఘన పాపం. అది శ్రీసభ చట్టాన్ని ఉల్లంఘించినా, రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘించినా ఏంటట? పాపం. ఆ మధ్యకాలంలో మీరు చర్చిలన్నీ మూసేయండి కొన్నాళ్ల పాటు, ఎందుకంటే లాక్డౌన్ కదా, కరోనా విజృంభిస్తుంది అని చెప్తూ ఉంటే, కొంతమంది అక్కడ ఇక్కడ ఏం విన్నాము అంటే, చర్చిలు మేము తెరుస్తాం, మా పూజలు, మా ఆరాధనలు మేము చేసుకుంటాం, మేము అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాం కదా, ఇష్టం ఉన్నోళ్ళు రండి, లేకపోతే లేదు. ఏదో పెద్ద ఘనకార్యం సాధించామన్నట్టు అందరూ మూసేసినా మేము మాత్రం మూయలే. తెలుసా? మాకేం భయం, ఉంటే ఉంటామండి, పోతే పోతామండి. ఇట్లాంటి రెటమతంతో కూడుకున్న మాటలు. కొన్ని స్కూల్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఒకవైపు రాజ్యాంగం, చట్టం ఎది వద్దు, మూసేయండి, లాక్డౌన్ అని చెప్తున్నా, కొంతమంది తెరిచే వ్యాపారాలు చేసుకున్నారు, కొంతమంది తెరిచే స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ రన్ చేశారు. అంతవరకు ఎందుకండి, కొంతమంది దేవాలయాలు తెరిచారు, కొంతమంది చర్చిలు తెరిచిన వాళ్ళు ఉన్నారు. ఇదేదో మన హీరోయిజం అనుకున్నాం, మేము తెరిచిపెట్టుకున్నా, మాకేం కరోనా రాలేదు అని ప్రగల్భాలు పలికాం. కానీ దేవుడి దృష్టిలో అదేంటో తెలుసా అండి? చట్ట ఉల్లంఘన పాపం. అది ఏ విషయమైనా చట్టానికి మనం విధేయించి ఉండాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోలీసు ఉన్నా లేకపోయినా హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉంటేనే వెళ్ళాలి. ఇతరత్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరో పోలీస్ చూస్తారనో ఫైన్ వేస్తారనో భయంతో కాదు, వాక్యం మీద ఉన్న భయంతో. ఈ జీవిత యాత్రలో బురదలో పడిపోవద్దు. రెల్లు ఎలా ఉంటుందంటే, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉంటుంది, లొంగే ఉంటుంది. విశ్వాసికి తలబిరుసుతనం ఉండకూడదు.
విధేయత సకల పుణ్యాలకు తల్లి వంటిది. హ్యూమిలిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ అదర్ వర్చ్యూస్. హ్యూమిలిటీ ఉండాలి. జమ్ము నేర్పించే పాఠం యాత్రలో, ప్రయాణములో హ్యూమిలిటీ, దీనత, వినయము, విధేయత ఉండాలి. లూకాసువార్త 2వ అధ్యాయం 51లో యేసు ప్రభువు తన తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను అని రాయబడి ఉంది. ప్రియులారా, ఈ యాత్రలో ఆ ఇంటి బిడ్డగా యేసయ్యలాగా తల్లిదండ్రులకు విధేయులై ఉంటున్నారా? నాన్న ఇల్లు గడప దాటదన్నాడు. ఎందుకన్నాడో తెలియదు. నాన్న వద్దన్నారు కాబట్టి ఓకే నేను వెళ్ళను, నేను ఇది చెయ్యను అని తండ్రి మాటకు విధేయించే బిడ్డలు ఎంతమంది? తల్లి పలానా పని చెయ్యి బాబు అంటుంది. తల్లి చెప్పింది కదా అని. మనకంటూ ఎన్ని పనులున్నా తల్లి ఆజ్ఞకు లొంగిన జమ్ములు మన ఇళ్లల్లో ఎంతమంది ఉన్నారు? నా పిల్లలు జెమ్స్ అంటాం కదా, ఏమంటారు? మా పిల్లలు జెమ్స్ అండి, జెమ్స్. పిల్లలు జెమ్లాగా ఉండక్కర్లేదు, పిల్లలు జమ్ములాగా ఉంటే చాలు. విధేయత, దీనత కలిగి ఎంత ఎదిగినా వంగి తగ్గి లొంగి ఉంటే చాలు. తలబిరుసుతనము, గర్వము, పొగరు పనికిరాదు క్రైస్తవ జీవితంలో. ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతాము, ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవకు రూపమును దాల్చి శిలువ మరణము వరకును తండ్రికి విధేయుడాయను. ప్రియులారా, తల్లిదండ్రులు గీసిన గీతల్లోనే ఉంటున్నామా? పూర్వం రోజుల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు నన్ను క్షమించండి, కొంతమంది పిల్లలు నా వైపు కోపంగా చూడకండి. హెయిర్ స్టైల్స్, కొత్త హెయిర్ స్టైల్స్కి వచ్చాయి. ఏదో పొలానికి కంచె వేసినట్లు ఇక్కడ కొన్ని గీతలు పెట్టుకుంటున్నారు. ప్రియులారా, తల్లిదండ్రులు గీసిన గీతల్లో ఉంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులకే గీతలు గీసిన పిల్లలు చాలామంది నాకు తెలుసు. తల్లిదండ్రులు చెప్పిన మాట విధేయిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలు చెప్పినట్లే తల్లిదండ్రులు వినాల్సిన దుస్థితిలోకి ఈరోజు ప్రపంచం వచ్చేసిందంటే మీరు నమ్ముతారా? ప్రియులారా, సమూవేలు అనేటువంటి చిన్న అబ్బాయి ఏలీ అనే గురువు గారి దగ్గర విధేయత కలిగి తల వంచి జీవించాడు. విధేయత కలిగి జీవించాడు. అర్ధరాత్రి వేళ గురువు గారు పిలిచినట్టు అనిపిస్తే అర్ధరాత్రి వేళ నిద్ర లేచి, గురువుగారు మీరేమన్నా నన్ను పిలిచారా అని వెళ్ళాడు. ఎంతలా తగ్గి గురువు ముందు లొంగి దీనత, వినయము కలిగి జీవించిన ఈ సమూవేలును దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉన్నతమైన శిఖరం ఎక్కించాడు. రాజులను అభిషేకించేటంత ఉన్నతమైన స్థితికి చేర్చాడు. అదే దేవాలయములో ఏలీ కడుపున పుట్టిన పిల్లలిద్దరున్నారు, హోఫ్నీ, ఫినెహాసులు. వాళ్ళు నాన్న మాట అసలు పట్టించుకోలే, తండ్రి మాట అంటే లెక్కలేనితనం. అట్లాంటి వాళ్ళు ఏమయ్యారో తెలుసా? సమూవేలు కంటే ఎత్తైన స్థానంలో ఉండాల్సిన వాళ్ళు నిజానికి. కానీ దురదృష్టం ఏంటంటే తండ్రి చనిపోక ముందే, తండ్రి మరణానికి ముందే ఈ హోఫ్నీ, ఫినెహాసులు ఇద్దరు కూడా చనిపోవాల్సి వచ్చింది. ప్రియులారా, తల వంచే జమ్ములాగా ఉన్నామో, తలబిరుసు కలిగి ఉన్నామో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మన యాత్రలో కొందరి మెడ నరాలు ఇనప నరాలండి, వంగో. కొందరి మెడ నరాలు ఇనుప నరాలు, అస్సలు వంగవు. సినాయి కొండ కింద ఇజ్రాయేలీల నరాలు కూడా ఇంతే, ఇనప నరాలు. ఇదిగో మాకు ఒక బంగారు దొండను తయారు చెయ్యంటే అహరోన్ అన్నాడు, వద్దయ్యా, మోషే నాయకుడు వచ్చినంత వరకు ఆగండయ్యా అంటే ఇనప నరాలు వినవు. నాయకుడు, గురువు, యాజకుడు ఏం చెప్తున్నారో వినవు, వాళ్ళకి అన్నీ తెలిసినట్లుగా. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం నుండి మనకు తెలుసు కదా, నాయకుడైన మోషే మీద, యాజకుడైన అహరోను మీద తిరగబడి ఈ పాడుకుడు మేము తినలేకపోతున్నామని ప్లేట్లు ఇసురు పడేసినట్లుగా దేవుడు ఇచ్చిన ఆహారాన్ని చీ అన్నారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడు? తిరగబడిన వారి మీదకి దేవుడు విషసర్పాలను పంపించారు. ఈరోజు నా ప్రార్థన, దేవుడు అభిషిక్తుడిగా చేతులెత్తి దీవిస్తున్నాను, అటువంటి ఏ విషనాగు మీ ఇంటి గడపల్లోనికి రాకుండా దేవుడు కాపాడునుగాక. అలా రాకుండా ఉండాలంటే
బురదలాంటి ఈ లోకములో యాత్ర కొనసాగిస్తున్న మనలో దీనత ఉండాలి, వినయము ఉండాలి, విధేయత ఉండాలి. ఎంత ఎదిగినా తగ్గే ఉండాలి. ప్రియులకు దేవుని బిడలారా, భార్యాభర్తల మధ్య ఒక విధేయత ఉండాలి, తగ్గి ఉండాలి, తగ్గింపు ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, విధేయత అనుకువ ఉన్న చోట నరకం లాంటి ఇల్లు కూడా స్వర్గంలా మారిపోతుంది. కానీ పొగరు తలబిరుసు ఉన్న చోట స్వర్గం లాంటి ఇల్లు కూడా నరకంలా మారిపోతుంది. మళ్ళొకసారి చెప్పమంటారా? దీనత విధేయత అనకువ ఉన్న చోట నరకం కూడా స్వర్గంలా మారిపోతుందంట. పొగరు తలబిరుసుతనము రెటమతం ఉన్న చోట స్వర్గం లాంటి ఇల్లు కూడా నరకంలా మారిపోయే ప్రమాదం ఉందంట. ప్రియులారా, నీ ఇల్లు ఎలా ఉందో ఒక్కసారి ఈ యాత్రా గమనంలో ఆత్మపరిశీలన చేసుకుందామా? జమ్ము ఎత్తైనదే, అన్నింటినీ కప్పేదే. జమ్ము నాజూకైనదే, నిటారుగా ఎదిగేదే, కానీ వంగే ఉంటుంది, వంగే ఉంటుంది. మరియ తల్లి చూడండి, దేవుడు దోతే దిగొచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా, నువ్వెంతో ఎత్తైన దానివన్నా, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవమ్మా అని ఎలిజబెత్తమ్మ పొగిడిన. బాలయేసు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు వచ్చి స్తోత్ర గీతాలు పాడి నాట్యమాడిన, తూర్పు దేశపు జ్ఞానులే వచ్చి మోకరించి ఆరాధించిన. ఆమెంత మనసులోనే పదిలిపరుచుకుని ఏమంటుందంటే, సర్వశక్తిమంతుడు తన దాసురాలునైన నా దీనావస్థను కటాక్షించాడు కనుకనే నాకు ఈ స్థాయి. తరతరముల వారు నన్ను ధన్యురాలని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? ఇదంతా నాది కాదు, ఆయన సర్వశక్తిమంతుడు ఈ దీనురాలి దీనావస్థను చూశాడని లొంగింది, తగ్గింది ఒక జమ్ములాగా. అందుకనే యాత్రలో ఏ బురద ఆవిడికి అంటలేదు. యాత్రలో పరలోక కణానుకు చేరిన మొట్టమొదటి వ్యక్తి యేసయ్య తర్వాత మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక పీహహీరోత్ అనే ఈ ప్రాంతంలో జమ్ము ఎదిగే చోటు అని వింటున్నాం కదా. ఈ జమ్ము మనకు నేర్పించే మూడో పాఠం. జమ్ము అనగానే దాన్ని కోసి అట్లా నీటి మీద పడేస్తే నీటి మీద తేలుతూనే ఉంటుంది. ఈ జమ్ము మునగదు. అందుకని ఇందాక ఆరంభంలో నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనములో ఇందాక చదవలేదు, ఇప్పుడు చదువుతాను చూడండి. అక్కడ ఆమె గర్భవతి అయి, ఆమె అంటే మోషే గారి తల్లి అన్నమాట, ఆవిడ పేరు యొక్కేబేదు. ఆమె గర్భవతి అయి ఒక్క కొడుకును కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని 3 నెలల పాటు ఎవరికంట పడకుండా దాచెను. తర్వాత 3వ వచనము, ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్ను పూసి తారు పూసెను. ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బుల నడుమ ఉంచెను. ప్రియులారా, జమ్ము దుబ్బుల నడుమ చంటి పిల్లవాడైనటువంటి మోషేను జమ్ము పెట్టెలో పెట్టి జమ్ము దుబ్బుల నడుమ బిడ్డను ఉంచి నైలు నదిలో బిడ్డను వదిలేసింది యొక్కేబేదు అనే మోషే గారి తల్లి. ఇక్కడ ఒక పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు. తల్లి ఇవ్వలేని భద్రత జమ్ము పెట్టి ఇస్తూ ఉంది. ఆ తల్లి కొన్నాళ్ల పాటు బిడ్డను బానే కాపాడుకోగలిగింది. ఫరో సైన్యము నుండి బిడ్డను కాపాడుకోలేకపోయింది. తల్లి కాపాడలేని శిశువును జమ్ము పెట్టి కాపాడింది. నైలు నదిలో వదిలేస్తున్న నైలు నదిలో మునిగిపోలేదు జమ్ము పెట్టే. నైలు నది నిండా మొసళ్ళు ఉంటాయి, కానీ ఏ మొసలి వచ్చి ఈ జమ్ము పెట్టెలో ఉన్న శిశువును కబలించకుండా మొసళ్లకు శిశువుకు మధ్య జమ్ము పెట్టే అడ్డుగా నిలబడి బిడ్డను కాపాడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మాట్లాడుతున్న జమ్ము పెట్టే ఈ లోకపు యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో ప్రయాణిస్తున్నటువంటి మనకు ఆ జమ్ము పెట్టే ఎవరో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన సంఘం, శ్రీసభ.
శ్రీసభ, ద చర్చ్. శ్రీసభ దేవుడిచ్చినటువంటి జీవము గల సంఘం ఆ జమ్ము పెట్టే. ప్రపంచంలో ఏ అధికారి, ఏ నాయకుడు ఇవ్వలేని భద్రత జీవము గల సంఘం మనకిస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో సమూవేలు గారి తల్లి హన్న బిడ్డను పాలు మానిపించిన తర్వాత చంటి పిల్లవాడైన సమూవేలును షిలో అనే మందిరములో దేవాలయములోనే వదిలిపెట్టి తల్లి వెళ్ళిపోయింది. హన్నా మనసులో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? బిడ్డతో చెప్తుంది, బిడ్డ, ఒక తల్లిగా నేను నీకు ఇవ్వలేని భద్రత, నేను నీకు పంచలేని ప్రేమ, ఇదిగో ఈ దేవాలయం నీకు పంచుతుందిరా బాబు. ఒక తల్లిగా నేను నీకు ఇవ్వలేని భద్రత జీవము కలిగిన దేవుడి సంఘం నీకు ఇస్తూ ఉంది అని ఆ బిడ్డని దేవాలయంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ సందర్భంలో మాలాంటి గురువులను, కన్యాస్త్రీలను, సేవకులను దేవుడి సేవకు అంకితము చేసిన ప్రతి తల్లికి, తండ్రికి నా నిండైన జోహార్లు సమర్పిస్తూ ఉన్నాను. హన్నా అనే తల్లి సమూవేలుని దేవాలయములో వదిలిపెట్టి, బిడ్డా, జమ్ము పెట్టే నీకు ఈ సంఘమే బాబు, ఈ సంఘమే నీకు భద్రత ఇస్తుంది. లోకములో ఎవరు ఇవ్వలేని భద్రత, చివరకు నీ కన్న తల్లి, తండ్రి నీకు ఇవ్వలేని భద్రత ఈ సంఘం నీకు ఇస్తుందని వదిలిపెట్టి వెళ్ళింది. ప్రియులారా, దేవాలయంలో వదిలిపెట్టగానే సమూవేలు జీవితం అంతా నల్లేరు నడకలాగా సాగిపోలేదు. సమూవేలు జీవితం అంతా పూల పాన్పులాగా సాగిపోలేదు. నిజమే, సంఘము, చర్చు అనేది, ఈ జమ్ము పెట్టి లాంటి సంఘం అనేది మనకు భద్రతనిస్తుంది, ప్రేమను పంచుతుంది. అదే సమయంలో జాగ్రత్త, నా మాటలు సూటిగా జాగ్రత్తగా వినండి. షిలో మందిరములో భద్రత ఉన్నది అన్నది ఎంత నిజమో, జీవము గల దేవుడి సంఘంలో ప్రేమ ఉన్నది అన్నది ఎంత నిజమో, ఆ సంఘములోనే హోఫ్నీ, ఫినేహాసులు కూడా ఉన్నారు అన్నది కూడా అంతే నిజము. ఏలీ కుమారులైనటువంటి హోఫ్నీ, ఫినేహాసులు భద్రత కోసం సేవ చేయడానికి ఈ మందిరానికి, సంఘములోనికి వస్తే హోఫ్నీ, ఫినేహాసులు ఏం చేశారో తెలుసా? తమ దుష్ట వాంఛలచే, తమ దుష్ట ప్రవర్తనచే, తమకున్నటువంటి పాపపు బురదచే సమూవేలును తొక్కేసే ప్రయత్నం చేశారు. ఎదగాలని వచ్చాడు మందిరములోకి, కానీ ఎదగనివ్వకుండా తొక్కేసే ప్రయత్నం చేశారు. ఎవరో బయట వాళ్ళు కాదు, లోపల, దేవాలయము లోపల, సంఘము లోపల ఉన్నటువంటి హోఫ్నీ, ఫినేహాసులే. వినుటకు వీణులున్నవారు వినుగాక. ఈరోజు చాలా వ్యవస్థల్లో, చాలా సంఘాల్లో, ఐఎమ్ సారీ టు సే, చాలా చర్చిల్లో కూడా ఎదుగుదాము, వాక్యములో ఎదుగుదామని చాలామంది వస్తున్నారు. ఈ దేవాలయము, ఈ సంఘం ఇచ్చే ఆ ప్రేమలో ఎదుగుదాము, దేవుడు మనకు ఇచ్చినటువంటి శ్రీసభ ఇచ్చిన దేవద్రవ్యానుమానాల్లో ఎదుగుదాము, ఒక కేటకిజంలో ఎదుగుదాము, యూత్ మీటింగ్లో ఉంటూ ఎదుగుదాము, భక్త సంఘాల్లో ఒక భక్తురాలుగా ఉంటూ ఎదుగుదామని చాలామంది వస్తున్నారు సమూవేల్లాగా. కానీ సంఘములో నాడు హోఫ్నీ, ఫినేహాసులు వచ్చిన వాళ్ళని తొక్కేసినట్లుగా ఈరోజు నేనేదో అన్నానని మీరు ఫీల్ అయిపోకండి, కానీ మందిరానికి వచ్చే వారిని త్రొక్కాలని చూసేవాళ్ళు లేరు అని అందామా? హోఫ్నీ, ఫినేహాసులు ఇంకా సంఘాల్లో బ్రతుకుతూ అందరినీ కూడా తొక్కడానికి ప్రయత్నిస్తున్నారని మనం చెప్పలేమా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క మాట శుభవార్త చెప్తాను. సంఘములో మనం ఎదగనివ్వకుండా, వాక్యములో ఎదగనివ్వకుండా, దేవుడు ప్రేమలో ఎదగనివ్వకుండా ఏవేవో రాజకీయాలు సృష్టించి, ఏవేవో విభేదాలు సృష్టించి, అయిన దానికి కాని దానికి మనస్పర్ధలు, తగాదాలు, కయ్యాలు, కొన్ని సంఘాల్లో, కొన్ని విచారణల్లో, కొన్ని ప్యారిషుల్లో ఊ అంటే కయ్యం, ఆహా అంటే కయ్యం, ప్రతిదానికి తగువే, ప్రతిదానికి ఒక రకమైన నోరు పెద్ద చేసుకొని పడిపోవడమే. ఏమన్నంటే మీది ఆ కులం, మాది ఈ కులం, మీరు ఆ వర్గం, మాది ఈ వర్గం, మీరు ఆ గ్రూపు, మాది ఈ గ్రూపు.
ఏదో ఒక నెపంతో తొక్కడానికి మనిషి సంఘంలో ఒకవైపు తొక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, శుభవార్త. యాత్రలో త్రొక్కడం, నిన్ను త్రొక్కేయడం మనుషుల వంతైతే, త్రొక్కబడిన నిన్ను లేవనెత్తడం మన దేవుడి యొక్క వంతు. ప్రైజ్ ద లార్డ్. వారు వీరు నిన్ను అణిచివేస్తున్నారని, త్రొక్కివేస్తున్నారని, నిన్ను పైకి రానివ్వటం లేదని, నిన్ను ఎదగనివ్వటం లేదని మనం ఫీల్ అయిపోవద్దు. త్రొక్కడం మనుషుల వంతు. ఆ కథ తెలుసు కదా. కొట్టడం తేలు స్వభావం, రక్షించడం మనిషి స్వభావం. కొన్ని తేళ్ళంతే, నిన్ను రక్షించాను కదా, నన్నెందుకు కొడుతున్నావంటే, ఏమో నాకు తెలియదు, నాకు తోకుంది, నేను కొడతాను, నాకు అదే తెలుసు. అవును, తేలుగా నీ స్వభావం అదే. కొంతమంది మనుషుల స్వభావం అదే. ఇతరులు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఓరవలేరు, వారిని నువ్వు ఆపలేవు. త్రొక్కడం వాళ్ళ వంతైతే, త్రొక్కబడిన మనల్ని లేవనెత్తడం దేవుడి వంతు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దైవ సంఘాన్ని ఆశ్రయంగా తీసుకొని, ఈ జమ్ము పెట్టి లాంటి దేవుడి సంఘాన్ని ఆశ్రయంగా తీసుకొని, సంఘములో ఉన్న సిద్ధాంతాలకు కట్టడలకు లోబడి వాటిని పాటించిన సమూవేలు ప్రాధాన్యత కలిగిన వాడిగా ఎదిగాడు. చర్చిలో ఉన్నటువంటి జమ్ము పెట్టి అనేది సంఘం అని అన్నాం కదా, చర్చ్ అని అన్నాం కదా. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉంటాయండి. ఎక్కడైతే గింజలు ఉంటాయో అక్కడ పొట్టులు కూడా ఉంటాయండి. ఎక్కడైతే గోధుమలు ఎదుగుతున్నాయో అక్కడ గురుగులు అంటే కలుపు మొక్కలు కూడా ఎదుగుతూ ఉంటాయండి. ఏ సంఘం కూడా 100% అందరూ మంచోళ్ళే అనడానికి లేదు, అందరూ చెడ్డోళ్ళే అనడానికి కూడా లేదు. కానీ ఒక్కటే, సంఘం అనే జమ్ము పెట్టిలోకి ఒక్కసారి వచ్చిన తర్వాత, ఈ జమ్ము పెట్టి లాంటి సంఘములో ఉన్న సిద్ధాంతాలు, కథోలిక సిద్ధాంతాలకు లోబడి జీవిస్తే, శ్రీసభ కట్టడలకు లోబడి జీవిస్తే, ఖచ్చితంగా ఏలీ గారి యొక్క మాటలకు లోబడి జీవించిన సమూవేలు ఎంత ఎత్తుకు జమ్ములాగా ఎదిగాడో, మన విశ్వాస యాత్రలో కూడా పరలోక కనానుకు చేరేటంత వరకు మనం ఎదగలము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయములో ఇద్దరు అపోస్తుల గురించి మనం వింటాము. ఒకటి యాకోబు గారు, రెండోది పేతురు గారు. యాకోబు గారికి పేతురుకి ఉన్న ఒకే ఒక శత్రువు హేరోదు రాజు. ఆల్రెడీ యాకోబు గారిని శిరచ్ఛేదనం చేయించి హేరోదు రాజు చంపించేశాడు. పేతురు గారిని కూడా అలానే చంపాలని జైల్లో చెరసాలలో వేసేస్తే, ఇక్కడ యాకోబుకు పేతురుకి ఉన్న తేడా ఏంటంటే, కష్టములో ఉన్న యాకోబు కోసం ప్రార్థించడానికి జమ్ము పెట్టే లేదు, సంఘం లేదు. కానీ పేతురు కోసం ప్రార్థించడానికి అక్కడ రోదా అనేటువంటి వాళ్ళందరూ, జ్ఞాపకం వస్తుందా? రోదా అనేటువంటి ఒక చిన్నది, మిగతా సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, చెరసాలలో నుండి పేతురు గారు అద్భుత రీతిలో విడుదల పొంది ఆ ఇంటి గుమ్మం దగ్గరకు దేవుడు పేతురు గారిని తీసుకుని వచ్చారు. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, యాకోబు గారికి ప్రార్థించే సంఘం లేదు, పేతురు గారికి ప్రార్థించే సంఘం ఉంది కనుక హేరోదు బారి నుండి తప్పించుకుని రాగలిగారు. ఈరోజు జమ్ము పెట్టె ఎలా ఉండాలంటే, యొకేబేదు అంటే మోషే గారి తల్లి జమ్ము పెట్టెకు ఏమి రాసింది? జిగటమన్ను తారు పూసినట్లుగా ఈరోజు సంఘానికి ఏం పూయాలో తెలుసా? ప్రార్థనా శక్తి పొలమబడాలి. సంఘాలు ఎలా ఉండాలంటే ప్రార్థించే సంఘాలుగా ఉండాలి. నాట్ జస్ట్ కన్స్ట్రక్షన్స్, నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ జస్ట్ స్ట్రక్చర్స్. ఈ కట్టడాలు, నిర్మాణాలు, ఈ కన్స్ట్రక్షన్స్, ఇన్స్టిట్యూషన్స్ కొంతమేరకు అవసరమే, కానీ అవే జీవితం కాదు. దైవాంకిత జీవితంలో నేను పలానా ఇన్స్టిట్యూషన్లోనే ఉంటాను, ఆ పనిలోనే బిజీగా ఉండిపోతానంటే ఆ మాత్రం దానికి అన్నీ త్యజించుకొని ఎలా మారాల్సిన అవసరం లేదేమో. నా ప్రియులారా, జమ్ము పెట్టి లాంటి దేవుడి సంఘం ప్రార్థించే సంఘంలా ఉండాలి, ప్రార్థించే సంఘంలా ఉండాలి. ప్రియులారా, జమ్ము నీటిలో మునగదు అని అన్నాం కదా, అంటే నీటిలో తేలుతూనే ఉంటుంది కదా. సంఘం కూడా లోకములో ఉంటూనే లోకములో మునిగిపోకూడదు.
సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ నీటిలో ప్రయాణిస్తూనే నీటిని మాత్రం తనలోనికి ఆహ్వానించకూడదు. ఇవే మాటలు యోహాను భక్తుడు రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నాను, వినండి. ఈ లోకమును గాని ఐహికమగు దేనినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లౌకికమైన సమస్తమును, శారీరక వ్యామోహమును, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి డాంబికమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవన్నీ ప్రాపంచికములే. ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న నీరనేది ఏది మనలోనికి రానివ్వకూడదు. అందుకే జలప్రళయం అయ్యేటప్పుడు నోవా పడవ తలుపులు గట్టిగా బిగించెను, మూసివేసునను రాయబడి ఉంటుంది. ఈ లోకంలో మునుగుతున్నాం, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. కానీ ఈ లోకంలో మునిగిపోకూడదు. జమ్ము ఎలాగైతే నీటిలోనే ఎదిగినా, నీటిలోనే పెరిగినా, నీటిలో మాత్రం మునగదు కదా. మన ఈ యాత్రలో ఈ లోకములోనే మనము యాత్ర చేయాల్సి వచ్చినా ఈ లోకములో ఉన్న పాపములో మనము జారిపోకూడదు. ఈ లోకములో ఉన్న పాపపు నీటిలో మనం మునిగిపోకూడదు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు, చాలా సంఘాలు మునిగిపోతూ ఉన్నాయి. కారణం, లోకపు నీరు లోపలికొచ్చేసింది. లోకపు పోకడ సంఘాల్లోనికి వచ్చేసాయి. లోకంతో రాజీ పడిపోదామా, లోకానికి రాజీనామా ఇద్దామా? ఈ రెండే ప్రశ్నలు. లోకంతో రాజీ పడిపోదామా? షల్ వి బి కాంప్రమైజ్డ్ విత్ ద వరల్డ్ ఆర్ షల్ వి రినౌన్స్ ద వరల్డ్? లోకంతో రాజీనా, లోకానికి రాజీనామానా? ఒక్కసారి మనం నిర్ణయించుకుందాం. ఎందుకంటే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయములో 8వ వచనం నుంచి పౌలు గారు, బర్నబా గారు లిస్త్రా అనే ప్రాంతంలో ఒక కుంటివాడికి స్వస్థతనిచ్చారు. మీకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే కుంటివాడికి స్వస్థత ఇచ్చారో ఆ ఊరి ప్రజలందరూ, లిస్త్రాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి పౌలు గారికి, బర్నబా గారికి సన్మానం చేయడం ప్రారంభించారు. బర్నబాను ఏమన్నారంటే, నువ్వు ద్యుపతి లాంటి వాడివి. పౌలు గారిని ఏమన్నారంటే, నువ్వు బృహస్పతి, హెర్మే అని పేరు పెట్టారు. పేరు పెట్టి ఏదో వీళ్ళని దేవుళ్ళుగా ఊరేగించుకుంటూ ఏదో గొప్ప చెయ్యబోతున్నారని పౌలు, బర్నబా కనుగొని వెంటనే ఏమన్నారంటే, మేము దేవుళ్ళం కాదయ్యా మమ్మల్ని ఊరేగించడానికి, మేమేదో పెద్ద మీలాంటి మనుషులమయ్యా. ఎప్పుడైతే ఈ మాట జాగ్రత్తగా వినండి, బర్నబాను అనవసరమైన టైటిల్స్ ఇస్తున్నారు, ద్యుపతి అని. పౌలుకి ఉన్న పేరుకి అనవసరమైన టైటిల్ ఏంటి? నువ్వు బృహస్పతి లాంటి వాడివి, నువ్వు అంతటి వాడివి, ఎంతటి వాడివి అని అనగానే, అమ్మో మా జీవితంలో లోకం ఎంటర్ అయిపోతుంది, లోకం పోకడ ఎంటర్ అయిపోతూ ఉంది. ప్రియులారా, మన జీవన యాత్రలో స్లోగా లోకం ఎంటర్ అవుతుంది. లోకానికి సంబంధించిన టైటిల్స్, లోకానికి సంబంధించిన డిగ్రీస్ ఇద్దామని ప్రయత్నిస్తే పౌలు, బర్నబా అన్నారు, ఆపారు. నో నో నో, వీఆర్ నాట్ హియర్ టు బీ ఎంటర్టైన్డ్ విత్ ద టైటిల్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మాకు ఈ లోకానికి సంబంధించిన బిరుదులు ఏమి వద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు జమ్ము లాంటి సంఘంలో మన హోదాని బట్టి, మన పదవిని బట్టి, మన అధికారాన్ని బట్టి, మనకున్న టాలెంట్స్ని బట్టి, నైపుణ్యాలు బట్టి, మనకున్న ఆస్తి పాస్తులను బట్టి లోకపు నీరు మనలోనికి ప్రవేశిస్తే, ఈ రోజుల్లో నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఏమీ అనదలుచుకోలేదు. ఎన్ని శ్రీ 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 అని పేరుకు ముందు ఎన్ని స్త్రీలుంటే అంత గొప్ప. దేవుడి బలిపీఠం మీద దివ్య సప్రసాద మందసంలో ఉంటూ కూడా ఒక వ్యక్తికి అన్ని శ్రీ 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 అని ఆపాదించడం ఎంతవరకు సబబంటారు? దేవుడి యొక్క దివ్య సప్రసాద మందసం ఉన్న బలిపీఠం మీద నిలబడి దివ్య బలి పూజలో ఇంకా చివరి ఆశీర్వాదం ముగించక ముందే
సన్మానాలు, ప్రశంసా పత్రాలు చదవడం ఎంతవరకు సబబంటారు ప్రియులకు దేవుని బిడ్డలారా? పౌలు గారు, బర్నబా గారు వీళ్ళిద్దరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి వారి పేర్లతోనే వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. ఎవరో వచ్చి నువ్వు ద్యుపతి, నువ్వు బృహస్పతి అంటూ ఉంటుంటే వారు ఒప్పుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనసు పెట్టి నేనేదో అన్నానని కాదు, ఒక్కసారి వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా ధ్యానం చేసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి చోట ఇలా అన్నది నా ఉద్దేశం కాదండి. జమ్ము పెట్టిలోనికి నైలు నదిలో ఉన్న నీరు ప్రవేశించకుండా ఆ తల్లి జగటమన్ను తారు పూసింది. అందుకే అప్పుడే మొసల్లేవి జమ్ము పెట్టెలో ఉన్నటువంటి బిడ్డ అయిన మోషేను అటాక్ చేయలేదు. ఈ రోజుల్లో ఎందుకండి శ్రీసభలో అటాక్స్ జరుగుతున్నాయి? వారిని వీరిని అందామా? మనము పూయాల్సిన జగటమన్ను తారు సరిగ్గా పూయలేదు. అందుకే నైలు నదిలో ఉన్న నీరు జమ్ము పెట్టెలోనికి ఎంటర్ అయిపోయినట్లుగా లోకములో ఉన్నటువంటి అనవసరమైన పోకడ, లోకములో ఉన్న ట్రెండ్, లోకములో ఉన్న స్టైల్, లోకములో ఉన్న ఫ్యాషన్, లోకములో ఉన్న వ్యక్తిత్వాలు, స్వభావాలు, లోకములో ఉన్న కులపు రాజకీయాలు, లోకములో ఉన్న వర్గపోరు, గ్రూపిజం, క్యాస్టిజం సంఘంలోకి ఎంటర్ అయిపోయింది. అవునా కాదా? నా ప్రియులకు దేవుని బిడ్డలారా, దైవ మందిరం పవిత్రంగానే ఉండాలి. దైవ మందిరం ప్రేమనే పంచాలి. ఆరాధన జరిగే విధానం, ఆరాధనకు వచ్చే విధానం నీ బట్టే లోకపు నీరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రశ్నించుకుందాం, సంఘంలోకి లోకంలో ఉన్న నీరు ప్రవేశించకూడదు కదా, ఎందుకంటే సంఘం జమ్ము పెట్టయితే. కానీ నా బట్టే ఒకవేళ ఈ లోకపు పోకడ సంఘంలోకి ప్రవేశిస్తుందేమో. ఎట్టి పరిస్థితుల్లో మనం దీనికి ఒప్పుకోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పీహహిరోత్ బురదలో పడినా ఈ జమ్ము ఏపుగా ఎదుగుతుంది. ఇది 3వ పాఠం. ఇక చివరిగా మరొక పాఠాన్ని చెప్పి మీతో ముగిస్తాను. జమ్ము రాయబారులను పంపే, దేవుడు సేవకులను పంపే లాగా చేస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. రెల్లుతో అల్లిన పడవలలో, అంటే రెల్లు అన్న జమ్ము అయినా ఒకటే, ఇలా చదువుకుందాం. జమ్ముతో అల్లిన పడవలలో సముద్ర మార్గమున అది రాయబారులను పంపుచున్నది. ఆ మాట చాలండి. అంటే జమ్ముతో చేసిన పడవల్లో ఎవరు ప్రయాణిస్తున్నారంట? రాయబారులు ప్రయాణిస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, జమ్ము పీహహిరోత్, అక్కడ ఎదిగే జమ్ము మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ప్రతి కుటుంబం జమ్ముతో అల్లబడిన ఒక పడవలాగా మారాలి. అండర్లైన్ దిస్. యెషయా ప్రవక్త ఏం చెప్పాడో విన్నాం కదా. జమ్ముతో అల్లిన పడవల్లో ఏమేస్తున్నారు? సరుకులు రవాణా చేయటం లేదు, రాయబారులను, అంబాసిడర్స్ను పంపిస్తూ ఉన్నారు. ఈ మాటలో నేనేమో ధ్యానించానంటే, ప్రతి కుటుంబం, ప్రతి క్రైస్తవ కుటుంబం జమ్ముతో అల్లబడిన, రెల్లుతో అల్లబడిన ఒక పడవైతే, ఆ పడవల్లో నుండి, అలాంటి కుటుంబాల్లో నుండి క్రీస్తు కొరకు రాయబారులను పంపే కుటుంబముగా నీవు మారాలి. క్రీస్తు కోసం నీ కుటుంబంలో నుండి సువార్థికులను పంపాలి. నీ కుటుంబంలో నుండి, ప్రతి కుటుంబం నుండి ఒక సేవకుడు బయలుదేరాలి. అలా మా ఇంట్లో, మా లాంటి సేవకుల ఇంట్లో ఆ తల్లిదండ్రులు, ఇదిగో మా ఇంట్లో కూడా ఒక గురువు ఉండాలి, మా ఇంట్లో ఒక సేవకుడు, ఒక సేవకురాలు, ఒక దైవాంకితురాలు, ఒక మఠవాసి ఉండాలని ఎంతోమంది తల్లులు, తండ్రులు తమ పిల్లలను త్యాగం చేశారు. కాబట్టే ఈ మాటలు మీరు వినగలుగుతున్నారు. ప్రియులారా, వొకేషన్స్, దైవ పిలుపులు ఈ రోజుల్లో చాలా తగ్గిపోయాయండి. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని డాక్టర్లో, ఇంజనీర్లో చేయాలనుకుంటున్నారు. కానీ దేవుడిచ్చిన నా బిడ్డను దేవుడికే అంకితము చెయ్యాలని అనుకున్న హన్నమ్మలు కనిపించటం లేదు ఈరోజు ప్రపంచంలో. చాలా తక్కువ, లేరు అని నేను అనలేను.
కాబట్టి ఈ జమ్ము మనకు నేర్పించే పాఠం, ఈ పీహహిరోత్ అనే ఈ ప్రదేశం మనకు నేర్పించే పాఠం, యాత్రలో, ఈ జీవిత యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతిరోజు ఒక ఆలోచన ఉండాలి. నేను కూడా జమ్ముతో అల్లిన ఒక పడవలో దేవుడి సేవ చేస్తాను. అందరూ ఫాదర్లుగానే సేవ చేయాల్సిన అవసరం లేదు, సిస్టర్లుగానే సేవ చేయాల్సిన అవసరం లేదు. వాక్యం వింటున్న చాలామంది మీలో వాలంటీర్స్గా, ఇష్టపూర్తిగా, ఎటువంటి జీతభత్యాలు ఆశించుకోకుండా గురువులకు సహాయపడుతున్న వారు మీలో చాలామంది ఉన్నారు. భక్త సంఘాల ద్వారా, రకరకాల అసోసియేషన్స్ ద్వారా సంఘానికి సహాయపడుతున్న వారు మీలో చాలామంది ఉన్నారు. ఇక ప్రత్యేకంగా యూత్ గురించి చెప్పాలంటే చాలామంది మంచి యూత్ నేను ఎరుగుదును పర్సనల్గా. వాళ్ళు దేవాలయానికి ఎంత సేవ చేస్తున్నారండి. ముఖ్యంగా పండగలు వస్తే వాళ్ళు లేకపోతే బహుశా ఏ పండగ జరగదేమో అంతలా శ్రమించే మంచి యూత్ చాలామంది ఉన్నారండి. అయితే ఒక్క మాట, రాయబారులు, సేవకులైన నీ బిడ్డలు, సాధారణంగా మన పిల్లలు మనతోనే ఉండాలి, మన కళ్ళ ముందే ఉండాలని ఏ తల్లి ఏ తండ్రి కోరుకోరండి. కానీ మీకు తెలుసా, రాయబారి అంటే అంబాసిడర్ ఎప్పుడు తన ఊర్లోనే తాను ఉండడండి. ఇప్పుడు భారతదేశంలో అన్ని దేశాలకు సంబంధించిన రాయబారులు ఉంటారు. ఇప్పుడు మన భారతదేశ రాయబారి అమెరికాలో ఉన్నాడు కదా, ఇండియన్ కాన్సులేట్లో ఒక అంబాసిడర్ ఉంటాడు. ఆ అమెరికా దేశంలో ఉన్న భారతదేశ రాయబారి అమెరికాలో ఉంటాడా, ఇండియాలో ఉంటాడా? అవడానికి భారతదేశ రాయబారి అయినా ఉండేది మాత్రం అమెరికాలోనే ఉంటాడు, ఉండాలైన. అలానే దేవుడి రాయబారి, దేవుడికి అంకితం చేసినటువంటి ఈ బిడ్డ నా కళ్ళ ముందే ఉండాలి, నాతోనే ఉండాలి అని అనుకోకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 8:20లో, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారుడికి ఏదో ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది లేదు. ఈ రాయబారులు ఎందులో ప్రయాణిస్తున్నారంట? జమ్ముతో అల్లిన పడవలు. ఏమండి, సముద్ర ప్రయాణంలో పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్కే దిక్కు లేదు. సముద్ర ప్రయాణంలో పెద్ద పెద్ద పడవలకే రక్షణ లేదు. ఎప్పుడు ఏ అల వచ్చి కొడుతుందో, ఎప్పుడు ఏ రాకాసి అలలు వచ్చి పైన పడతాయో, ఎప్పుడు ఏ పెద్ద పెద్ద షార్క్ లాంటి చేపలు వచ్చి పడవను చిందరవందర చేస్తాయో తెలీదు. జమ్ముతో అల్లిన ఈ పడవల్లో ప్రయాణిస్తున్న సువార్థికులు, సేవకులు, వారి జీవిత యాత్ర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రయాణించాల్సి వస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓడలో ప్రయాణించేటప్పుడు స్నాక్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిక్నిక్లకి వెళ్ళేటప్పుడు గుర్తుందా? ఓడ ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఓడలో అప్పుడప్పుడు స్నాక్స్, టీ, సమోసా, పకోడా ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. ఎప్పుడు ఓడ ప్రయాణం స్నాక్స్తోనే సాగిపోదు, అప్పుడప్పుడు స్నేక్స్ కూడా ఉంటాయి. ఓడ ప్రయాణంలో, ఈ సేవకులుగా మా ప్రయాణంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎన్నో ఒడిదుడుకులు. మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉంటారు, స్నాక్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, మమ్మల్ని ప్రేమించి అభిమానించే వాళ్ళు ఉంటారు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ సేవకుల యొక్క ప్రయాణించేది జమ్ముతో అల్లినటువంటి పడవ మీద కదా. కొన్ని రాకాసి అలలు వచ్చి పడుతూనే ఉంటాయి. సంఘములో ఎవరి కోసమైతే అన్నీ వదులుకొని వచ్చి సేవ చేస్తున్నామో, సంఘములో వాళ్ళే కొంతమంది గురువుల మీద తిరగబడతా ఉంటారు. కొంతమంది గురువుల గురించి చెడు ప్రచారాలు చేసే రాకాసి అలలు కూడా వచ్చి పడతాయి. అందుకే స్నాక్సే కాదు, స్నేక్స్ కూడా ఉంటాయి. ప్రభు అన్నారు, మీరు ఈ లోకములో ఉంటున్నప్పుడు, అదిగో పాత నిబంధన గ్రంథంలో సొలొమోను అంటాడు, బండ మీద సర్పపు జాడ ఎవరూ కనుక్కోలేరు. కాబట్టి ప్రతి కుటుంబం నుండి, ఈరోజు నేను చెప్పేది ఒకటే, ప్రతి కుటుంబం నుండి దేవుడి కోసం ఒక రాయబారినైనా, ఒక సేవకుడునైనా పంపాలి. ఈ వాక్యం వింటూ ఉండగా మీలో ఎవరైనా గర్భవతులు ఉంటే గర్భం మీద చెయ్యి పెట్టుకుని ప్రార్థించండి. దేవా, నీ చిత్తమైతే నా పుట్టబోయే బిడ్డను నీకు అర్పిస్తానయ్యా. దేవుడు ఆ రీతిగా దీవించునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముగించే ముందు రాయబారులను పంపాలి. జమ్ము పెట్టి మనకేం నేర్పిస్తుందో తెలుసా? ఈ యాత్రలో ప్రయాణిస్తున్న మనం నా జీవితం నాది, నా ఇష్టం, నా కోసమే నేను బతుకుతాను, నా కోసమే నేను సంపాదించుకుంటున్నాను అన్నట్టు ఉండకూడదండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో అంతియోకు అనే ఒక సంఘం ఉందండి. ఆ సంఘం ఏం చేసేదో తెలుసా? పౌలు గారితో చెప్పిన మాట, పౌలు గారా, మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తాం. మీరు సువార్తను ప్రచారం చేస్తూ ఉండండి. మీ యాత్రలో కావలసిన వనరులు వసతుల గురించి మీరు బాధపడకండి. మీకు ఏది అవసరమో అన్నీ సమకూర్చే బాధ్యత మాది అని ఎవరన్నారు? అంతియోకియా సంఘం, మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడిన సంఘం. పౌలు బర్నబాలను 3 ఖండాలకు పంపించినటువంటి సంఘం అంతియోకు సంఘం. ఏమందండి? సేవకులారా, మీ పని మీరు చెయ్యండి, మీకు ఏ కొరత రానివ్వకుండా, ఏంటి, మీ సువార్త పరిచర్యలో మీకు ఏ లోటు కలగకుండా మీకేం కావాలో అన్నీ మేము సమకూరుస్తామని అంతియోకియా ప్రజలందరూ కూడా వారికున్నా లేకపోయినా చందాలు పోగు చేసుకొని సువార్త దండయాత్రకు, సువార్త ప్రచారానికి వెళ్తున్న పౌలు గారి చేతిలో ధనాన్ని పెట్టేవారంట. ఈ రోజుల్లో చాలా చోట్ల ఫాదర్ నిలబడతాడు మైకు ముందు, ఇలా నిలబడి, బాబు, ప్రియ సహోదరి సహోదరులారా, మనకి పండగ వస్తుంది కాబట్టి పండగ చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీ చందాలన్నిటినీ కూడా సకాలంలో చెల్లించండి అని. పోనీ ఒక్కసారి చెప్తే సబబుగా ఉంటుంది, రెండోసారి అంటే లాగుంటుంది. కొన్నిసార్లు యాజకుడు యాచకుడుగా మారిపోతాడు. 1కి 10 సార్లు అడిగిన రేపు పండగ ఉందన్నా సరిగే ఈ రోజు వరకు చాలా కుటుంబాలు స్పందించవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జమ్ము మనకు నేర్పించే పాఠం ఇదే, చివరి పాఠం. పీహహిరోత్, ప్రతి ఇంటిలో నుండి ఒక రాయబారి, ఒక సువార్థికుడు, దేవుడి సేవకుడు బయలుదేరాలి. నంబర్ 1. ఇక దేవుడి సేవకులను పంపించేసినంత మాత్రాన మా పని అయిపోయింది, మా అబ్బాయి ఫాదరు, మా అమ్మాయి సిస్టర్ అయిపోయింది అని మనం సంబరపడిపోతే కాదు, నీవు పంపించిన రాయబారుల కోసం ప్రార్థన చెయ్యు. ఎందుకంటే ఇది నల్లేరు నడక కాదు, ఇది స్నాక్స్ ఒకవైపు, స్నేక్స్ ఒకవైపు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఎన్నో రాకాసి అలలు పైకొచ్చి పడిపోతాయి. మీ ప్రార్థనే మాకు కొండంత బలం. చివరిగా అంతియోకు సంఘం ఎలాగైతే సువార్థికులకు సపోర్ట్ చేసిందో, చేతనైతే వీలైతే అవకాశం ఉంటే సువార్త ప్రచారం చేస్తున్న మీ చుట్టూతా ఉన్నటువంటి దైవ సేవకులకు తృణమో పనమో మీకు కలిగినంత ఏదో రీతిలో, ఏదో రూపంలో మీరు సేవ చేస్తూనే ఉండండి. పీహహిరోత్ అనే ఈ స్థలంలో దేవుడు యాత్రలో ఉన్న వారికి నేర్పించే పాఠం ఏంటంటే, మీరు నంబర్ 1 బురదలో పడినా పచ్చగా ఎదుగుతూనే ఉండండి. ఇక నంబర్ 2, ఈ జమ్ము మనకు నేర్పించే పాఠం నంబర్ 2, మీరు ఎంత ఎదిగినా జమ్ము వంగే ఉంటుంది, తగ్గే ఉంటుంది, దీనత కలిగి ప్రయాణించండి. ఇక 3వ విషయము, ఈ జమ్ము నీటిపై తేలుతుంది, నీటిని తనలోనికి రానివ్వదు. అలానే జీవం కలిగిన దేవుడి సంఘంలో లోకపు నీరు, లోకపు పోకడ లోనికి రానివ్వకూడదు. ఇక ఫైనల్గా, జమ్ముతో అల్లిన, రెల్లుతో అల్లిన పడవల్లో రాయబారులను, సేవకులను పంపించినట్లుగా మన ప్రతి ఇంటిలో నుండి ఒక సేవకుణ్ణి దేవుడి కోసం పంపించువారమై మనమందరం కూడా ఉండాలి. ఈ యాత్రలో, మన ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో కనాను సీమకు, మన లక్ష్యానికి, గురికి చేరేటంత వరకు దేవుడు తన దూతలతో మనకు కాపుగా ఉండి మనల్ని నిత్యము రక్షించి నడిపించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవ తండ్రి, యాత్రలో పీహహిరోత్ అనే ప్రాంతానికి ఇజ్రాయేలు ప్రజలను చేర్చి ఎన్నో పాఠాలు మాకు నేర్పించావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నిరీక్షణతో కలిసి ప్రయాణించే ఈ యాత్రలో మా జీవితంలో కూడా మేము జమ్మును పోలి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొని, బురదలో పెరిగిన పచ్చగా ఎదిగిన జమ్ము వలె లోకపు బురద మాలిన్యము మాకు సోకకుండా మేము కూడా
లోకపు బురదలో పెరుగుతున్నా బ్రతుకుతున్నా పవిత్రతలోనూ భక్తిలోనూ పచ్చగా ఎదిగే కృపను మాకు దయచేయు. ఎంత ఎదిగినా దీనత, వినయము, వినమ్రత కలిగి మీ వాక్కునకు లొంగి ఉండే కృపను మాకు దయచేయు. దేవా, లోకపు పోకడ అనేది ఏదీ కూడా జీవముగల సంఘములోనికి రానివ్వకుండా మేము సైతము ఒక ఆనకట్టగా, అడ్డుకట్టగా సంఘాన్ని పరిరక్షించే కృప మాకు ప్రసాదించండి. అదేవిధముగా దేవాన్ని చిత్తమైనట్లయితే జమ్ము పెట్టెలాంటి మా ఇంటిలో నుండి కూడా సేవకులను, రాయబారులను పంపించుటకు మా బిడ్డలకు కావలసిన అంకిత భావాన్ని, క్రమశిక్షణాపూరితమైనటువంటి జీవితాన్ని దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.